సోషల్ పోస్ట్ ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు. కొత్త సంవత్సర శుభాకాంక్షలు. యాజమాన్యంకు, టెక్నికల్ సిబ్బందికి నా హృదయపూర్వక నమస్కారాలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. కర్ణాటక రాష్ట్రంలోని రాజకీయ సంక్షోభానికి వాస్తు దోష కారణమా, జ్యోతిష్ శాస్త్ర కోణములో కారణమా అనే సందిగ్ధం మీద పాత్రికేయ సోదరులు అనేక ప్రశ్నలు నన్ను అడగ్గా, వాస్తు జ్యోతిష కోణాల్లో కర్ణాటక రాష్ట్ర రాజకీయ భవిష్యత్ ఎలా ఉంటుంది అనేది జ్యోతిష్ కోణంలోనూ వాస్తుశాస్త్ర కోణంలోనూ తెలియజేస్తాం. జ్యోతిష్ శాస్త్ర కోణంలో అక్కడ ఉన్న సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రి గారికి ఆయన జాతకరీత్యా డిసెంబర్ నుండే గ్రహాల యొక్క అనుకూలత కొంత లోపించినది. డిసెంబర్ నుండి ఆయన యొక్క గ్రహ దశ మారింది. ఇది కొంతకాలం వరకు అనుకూలంగా లేదు సిద్ధరామయ్య గారికి. కానీ సిద్ధరామయ్య గారు చాలా యోగ పురుషుడు, మంచి బలమైన రాజయోగ బలాలు కలిగి ఉన్న వ్యక్తి. సిద్ధరామయ్య గారికి ఆయన అనుకున్నది సాధిస్తానికి ఏదైనా సాధ్యమనే యొక్క రాజకీయ ప్రిడిక్షన్స్ కలిగి ఉన్న గొప్ప వ్యక్తి సిద్ధరామయ్య గారు. అయినప్పటికీ గత 2025 డిసెంబర్ నుండి గ్రహ దశ మారింది సిద్ధరామయ్య గారికి. ఈ దశ గతంలో కూడా ఒక్కొక్క టైంలో సిద్ధరామయ్య గారు ఇదే గ్రహ దశలో కొంత రాజకీయాలలో వెనుకంజ వేశారు. అదే గ్రహ దశ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఈ గ్రహ దశలో సిద్ధరామయ్య గారు కొంత ఆయన యొక్క నిర్ణయాలు, ఆయన భవిష్యత్తు, రాజకీయ భవిష్యత్తు కొంత నత్తనడకగా జరగటానికే ఎక్కువ అవకాశం ఉన్నది. సిద్ధరామయ్య గారి యొక్క వాస్తు బలం తోడైతే ఏదన్నా కొంత ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది రెమెడీస్ వల్ల. కానీ ఇక డికే శివకుమార్ గారు, డిప్యూటీ సీఎం గారు, ఆయనది గతంలో ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసేటప్పుడు కూడా గ్రహదశ బాగానే ఉన్నది డికే శివకుమార్ గారికి. కానీ ఆయనది నేను బెంగళూరు వాస్తు సలహాలకి, జ్యోతిష్ సలహాలకి వెళ్ళినప్పుడు నాకు ఉన్నతమైన వ్యక్తుల్ని పరిశీలించటం, వారి యొక్క గృహాలని బయట నుంచి కానీ సాధ్యపడితే లోపలికి వెళ్ళి పరిశోధన కోణంలో పరిశీలించటం నాకు అలవాటు. ఆ కోణంలో నేను డికే శ్రీనివాస్ గారిది గృహము, ఆయన కూడా చాలా గొప్ప గొప్ప వ్యక్తులను ఆశ్రయిస్తారు, వాస్తు జ్యోతిష్యాలు ఆచరిస్తారు, నమ్మకం ఉంది, ఆయనకి పాటిస్తారు కూడా. కానీ అయినప్పటికీ వాస్తు అనేది అందరూ విజయం సాధించే వాస్తు వేరు, వాస్తు శాస్త్రాన్ని చెప్పటం వేరు. ఈ రాజయోగం పొందాలి అంటే వాస్తు, సామాన్య వాస్తు చాలదు. వాస్తును ప్రతి అంగుళమును విలువ కట్టి శబ్ద స్పర్శ రూపరసగంధాలు పంచభూతాలతో నిర్మాణాత్మకంగా ఉన్న వాస్తుని సరిచేస్తేనే రాజయోగం గాని, వ్యాధి గాని, అతి ముఖ్యమైన కీలకమైన సమస్యలను జయించడానికి వాస్తు శాస్త్రం అమోఘమైనది. అది సత్యం. ఈ జ్యోతిష్ శాస్త్రం రీత్యా కర్ణాటక రాష్ట్రంలో గవర్నమెంట్ ఫామ్ చేసేటప్పుడు డికే శివకుమార్ గారిది కూడా జాతకం బాగానే ఉంది. కానీ అయినప్పటికీ రీచ్ కాలేకపోయారు, అప్పుడు ముఖ్యమంత్రి కాలేకపోయారు. ఇప్పుడు ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి ఫిబ్రవరి 3 వరకు ఆయనకు ఒక గ్రహదశ అయిపోతుంది. ఆ గ్రహదశ కాగానే మంచి యోగించే గ్రహదశ స్టార్ట్ అవుతుంది ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి డికే శివకుమార్ గారు. ఈ డికే శివకుమార్ గారు ఈ యొక్క ఫిబ్రవరి 3వ తారీఖు తర్వాత యోగం పొందాలి అంటే వాస్తు కోణంలోనూ జ్యోతిష్ కోణంలోనూ పరిహారాలు, శాస్త్ర సలహాలు ఆచరిస్తే ఎక్కువ శాతం విజయానికి అవకాశం కనపడుతుంది. ఈ కోణంలో ఇవి కాకుండా కర్ణాటక రాష్ట్రంలోని ఇదే కోణంలో రాజయోగం పొందాలని, కిరీటాన్ని లాక్కోవాలనే కానీ, సింహాసనం మీద కూర్చోవాలని ఏ ఒక వ్యక్తికే ఉంటుంది అనేది లేదు కదా. ఈ యొక్క ప్రజాస్వామ్యంలో అనేకమైన వ్యక్తులకు ఉంటుంది, అనేక మంది పరోక్ష కోణంలో కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. అట్లా పరోక్ష కోణంలో ప్రయత్నిస్తూ కాంగ్రెసేతర పార్టీల్లో ఉన్న వాళ్ళు కూడా సీఎం అవడానికి ఛాన్స్ ఉంది. వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతం యోగ దశలో ఉన్నారు, ఇప్పుడు యోగాన్ని అనుభవిస్తున్నారు. వారు కూడా పొందటానికి ఛాన్సు ఒక వ్యక్తికి, ఒక రాజకీయ ప్రముఖులకి గతంలో కూడా, ఆయన కూడా మాజీ సీఎం కింద లెక్కే. ఆ వ్యక్తి మాజీ సీఎం అనుకోవాలి మనం. అంటే యడ్యూరప్ప గారు మాజీ సీఎంఏ, కుమారస్వామి గారు మాజీ సీఎం గారే. కానీ కుమారస్వామి గారి సెంట్రల్లో ఉన్నప్పటికీ ఈయనకి కూడా ఇప్పుడు గ్రహదశ చాలా అమోఘంగా పనిచేస్తుంది. ప్రస్తుతం కుమారస్వామి గారికి అనుకోని రాజయోగ ప్రాప్తి పొందే యోగం కూడా జాతకంలో చూపిస్తుంది బాగా బలీయంగా కుమారస్వామి గారి. ఇటు చూస్తే డికే శివకుమార్ గారికి ఫిబ్రవరి 3 నుంచి అనుకూలమైన దశ, రాజయోగ దశ స్టార్ట్ అయింది. కానీ అక్కడ వీధిని బట్టి గాని వాస్తు కోణంలో నాకు డికే శివకుమార్ గారిది అక్కడ కొద్దిగా వాస్తు ఆపుతుంది అనేది, అంటే నేను
బయట నుంచి పరిశీలించి చెప్పగలుగుతున్నాను. వాస్తు కోణంలో డికే శివకుమార్ గారిది ఆగింది గతంలో రాజయోగం అనేది నా యొక్క పరిశోధనలో కనిపిస్తుంది. కానీ వాస్తు కూడా సరి చేసుకుంటే డికే శివకుమార్ గారు కూడా ముందంజలో ఉండటానికి గెలుపులో ముందుంటానికి కూడా ఛాన్స్ కనపడుతుంది. ఇక్కడ సిద్ధరామయ్య గారిది చూస్తుంటే ఈ గ్రహదశ వీక్ ఉన్నప్పటికీ వాస్తు బలీయంగా ఉందనుకోండి నిలుపుకోవటానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే గ్రహాన్ని మనం ఏమి చేయలేం. గ్రహ యొక్క శక్తిని చెడుని తగ్గించుకోగలం, గ్రహం యొక్క మంచిని పెంచుకోగలం అంతవరకే. కానీ పూర్తి మంచిని పూర్తి చెడుని తీసివేయటం గ్రహానికి మానవుల్లో కానీ ఈ మానవ ఋషుల కాలంలో సాధ్యపడింది, కానీ ఇప్పుడు ప్రస్తుత కాలంలో సాధ్యపడదు. అది సత్యం. మన పరిధిలో సాధిస్తానికి మనం అనుసరించి కానీ సాధించడానికి వాస్తు కొంతవరకు మన పరిధిలోకి కలిగి ఉన్నది. వాస్తుని మనం నిర్మాణంలో కానీ ఆచరించే విధానం. వాస్తు అంటే పంచభూతాసే. వాస్తు అంటే ఇప్పుడు వింటున్న వాస్తు, ఇప్పుడు జరుగుతున్నది, ఇప్పుడు చెబుతున్న వాళ్ళు వాస్తు కాదది. శబ్దస్పర్శ రూపరసగంధాలు పంచభూతాలతో నిర్మాణాత్మకంగా వెళ్ళేది. మనిషిలోని పంచభూత ధర్మాలు మనిషిని కాపాడతాయి. గృహంలోని పంచభూత ధర్మాలు గృహంలోని సూపర్ న్యాచురల్ కాస్మిక్ పవర్ని ఉత్పత్తి చేసి చెడు శక్తిని ఎదుర్కొనే విధంగా రెడీగా ఉంటుంది యుద్ధ భూముల్లో సైనికులు ఉన్నట్టుగా. అదేవిధంగా యూనివర్స్లో కూడా పంచభూత ధర్మాలు ఉంటాయి. యూనివర్స్లోని పంచభూత ధర్మాలను మనం ఏమి చేయలేము, అది దైవాధీనం. యూనివర్స్లో పంచభూత ధర్మాలను శాసించేటప్పుడు శాసిస్తున్నాయి అనుకోండి, ఈ రెండు కూడా యూనివర్స్లోని పంచభూత ధర్మాలు ఈ యొక్క మనిషిలోని పంచభూత ధర్మాలు స్పందిస్తాయి. అదేవిధంగా గృహంలోని పంచభూత ధర్మాలు కూడా స్పందిస్తాయి. కంట్రోలింగ్ యూనివర్స్ కూడా ఉంది. ఈ విధంగా ఈ మూడు యొక్క పంచభూత ధర్మాలని బ్యాలెన్స్ చేసుకుంటూ వాస్తు నిర్మాణాత్మకంగా చేసి విజయం సాధించేది ఒక రహస్యం ఉన్నది, ఒక మార్గం ఉన్నది. అది నిజమైన మార్గం. ఇక కుమారస్వామి గారి జాతకానికి వెళ్ళేటప్పటికి కుమారస్వామి గారికి కూడా అప్పుడు ప్రస్తుతం ఇంకా రాజయోగం పొందే యోగం కూడా ప్రస్తుత కాలంలో ఉంది. ఆయనకి ఇప్పుడు చాలా దేదీప్యమానంగా అనుకున్నట్టు రహస్య లాభాలు, రహస్యంగా రాజకీయ సమీకరణలు ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటాయి. ఆయన జాతకాన్ని బట్టి చెబుతున్నాను నేను, విశ్లేషణ ఇది. కానీ భౌతికంగా చెప్పేది కాదు. గ్రహాలు వాస్తు కోణంలో, భావస్వేచ్ఛ కోణంలో ఇది తెలియజేస్తున్నాను మీకు. కుమారస్వామి గారికి కూడా ఇప్పుడు మంచి బాగా బలంగా కనిపిస్తుంది. కుమారస్వామి గారిది చాప కింద నీరు కింద వెళ్ళిపోయి రాజయోగాలు పొందే యొక్క జాతక ప్రిడిక్షన్స్ బాగా ఉన్నాయి. కుమారస్వామి గారికి తిరుగులేని వ్యక్తి ఆయన. నెక్స్ట్ డికే శివకుమార్ గారు కూడా ఒక విధంగా చూసుకుంటే కుబేరుడు అంటారు మనం సృష్టి మొత్తానికి కలిపి. కానీ కుబేర ధర్మం కలిగిన, బెంగళూరుకి కుబేర ధర్మం కలిగిన గొప్ప లక్ష్మీపుత్రుడు డికే శివకుమార్ గారు. ఆయన కూడా చాలా అనేకమైన యోగాలు ఉన్నాయి. ధనయోగము, అనేకమైన బలమైన యోగాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా డికే శివకుమార్ గారు రాజయోగం పొందలేకపోవటానికి కారణం ఏంటని నేను ఒక రోజున నేను 5 సార్లు అదే ప్రాంతంలో, ఆయన నివాసం ఉన్న ప్రాంతంలో తిరిగి పరిశోధనాత్మకంగా పరిశీలిస్తే అక్కడ వాస్తు కోణంలో మిస్ అయింది. అక్కడ సర్ఫేస్ పవర్ ఒకటి నెగిటివ్, రాజయోగాన్ని ఆపే సర్ఫేస్ పవర్ ఒకటి బంధన చేయాలి. అది చేయలేకపోయారు, అందువల్ల రాలేదు అని అనుకున్నాను నేను ఆ కోణంలో. అయితే ఇప్పుడు ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి డికే శివకుమార్ గారికి రాజయోగం ప్రబలంగా ఉంది. కానీ ఈ కాలంలో ఆయన మానసికంగా విజయం బాగా సాధిస్తాడు. మానసిక విజయానికి మనసు ఆలోచించింది బాగా సాధిస్తానికి ఈ చంద్రదేశ బాగా ఉపయోగపడుతుంది డికే శివకుమార్ గారికి. ఇక రాజయోగానికి వెళ్ళేటప్పటికి ఇక డికే శివకుమార్ గారు రాజయోగంలో మంచి రాజయోగ ప్రిడిక్షన్స్ బాగా బలీయంగా కలిగిన వ్యక్తి. ఈ గతంలో ఎందుకు రాలేదు అంటే కొన్ని గ్రహాలు మేలు చేస్తుంటే కొన్ని గ్రహాలు వాటిని శక్తిని తగ్గిస్తూ ఉంటాయి. వాస్తు కూడా అంతే, వాస్తు కోణంలో కూడా ఆ విధంగా ఉంటుంది. అలాంటి రెమెడీస్ బలమైనవి కానీ చేసి ఉన్నట్టయితే గతంలోనే పొందగలిగేవారు శ్రీ డికే శివకుమార్ గారు. ఇక కుమారస్వామి గారిది అది. సిద్ధరామయ్య గారు ఈ పీరియడ్ ఎందువల్లంటే ఆయనకి గ్రహరీత్యా వచ్చింది, ఎక్కువ శాతం గ్రహరీత్యా కనిపిస్తుంది. ఇదే పీరియడ్ గతంలో ఒకసారి ఆయన రాజకీయంగా కూడా కొద్దిగా వెనకంజలో ఉన్నారు. ఈ పీరియడ్ ఎదురైనప్పుడు ఇదే పీరియడ్ ఇప్పుడు రిపీట్ అయింది అన్నమాట. లాస్ట్ మంత్లోనే రిపీట్ అయింది, స్టార్ట్ అయింది. ఈ ఒక సిద్ధరామయ్య గారు అనుకున్నది సాధించడానికి తిరుగులేని వ్యక్తి. ఆయన కమాండింగ్, పరిపాలనా దక్షత, కొన్ని నిర్ణయాలు కఠినంగా తీసుకుని వాటిని విజయం సాధిస్తానికి కూడా సిద్ధరామయ్య గారి జాతకం చాలా గొప్ప జాతకం. ఈ సిద్ధరామయ్య గారిది ధనపరంగా ఎక్కువగా లేదు,
ధనపరంగా ధన విషయంలో ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిత్వం సిద్ధరామయ్య గారి జాతకంలో ఎక్కువగా కనిపించట్లేదు. కానీ నిర్ణయాలను అమలుపరచడంలోనూ పరిపాలనా దక్షతలోను కంట్రోలింగ్లోను నాయకత్వ పటిమ అమోఘంగా కఠినంగాను హుందాతనంగాను ఉంటుంది. కానీ టెన్త్ హౌస్ను ఉన్న గ్రహాన్ని బట్టి కొన్ని సందర్భాల్లో కఠిన నిర్ణయాలు కూడా తీసుకోవటానికి సిద్ధరామయ్య గారికి జాతకం తెలియజేస్తుంది. నవాంశలో కూడా సిద్ధరామయ్య గారికి కొంత అనుకూలత కనిపించట్లేదు. నవాంశలో అనుకూలత ఉంటే కొంత ఎలాంటి ఒడిదుడుకులు వచ్చి వాటిని మళ్ళీ రాజీ మార్గంలో సబ్సిట్ అవడానికి అవకాశం ఉంది. కానీ అది కూడా ఎక్కువగా కనిపించడం లేదు. సిద్ధరామయ్య గారి యొక్క వాస్తు బలంగా కానీ ఉన్నట్లయితే ఈ సంక్షోభము ఈ యొక్క రాజకీయ సమీకరణలో ముందంజుగా వెళ్ళడానికి కూడా ఛాన్స్ కనపడుతుంది. వాస్తు కోణంలో ముందుకెళ్లాలే కానీ జ్యోతిష్ కోణంలో సిద్ధరామయ్య గారు కొద్దిగా వెనకంజలోనే కనిపిస్తుంది సిద్ధరామయ్య గారిది. ఇవి ఇలా ఉంటే గాలి జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు. గాలి జనార్దన్ రెడ్డి గారికి నాకు గతంలో వాళ్ళ శిష్యులు ఈ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి ఏంటండి దీని మీద చూడమని నాకు ఫోన్ చేయగా నేను వాళ్ళకి చెప్పాను, వాళ్ళ శిష్యులకి, ఏమండి మీకు గాలి జనార్దన్ రెడ్డి గారు చాలా ధనికులు, మాలాంటి జ్యోతిష్య వాస్తు పండితులను గౌరవిస్తారు, చాలా సలహాలు తీసుకుంటారు, అమోఘంగా పాటిస్తారు కదా. ప్రస్తుతం జనార్దన్ రెడ్డి గారికి సలహా ఇచ్చేవాళ్ళు ఆ కేసును వాయిదా, అప్పుడు జడ్జిమెంట్ రాకుండా వాయిదాలో వేయించుకునే పద్ధతి ఉంది కాబట్టి వాయిదాలు ఎందుకు వేయించుకోలేకపోయారు. వాయిదాలో అప్పుడు ఆ రోజు కానీ ఆ యొక్క తీర్పు రాకపోతే ఈయన జాతకరీత్యా ఒక 1 month తర్వాత కానీ తీర్పు కానీ న్యాయ వ్యవస్థ తీర్పుకు కానీ వెళ్ళినట్టయితే ఈయనకు అనుకూలంగా వచ్చి ఉండేది జాతకరీత్య కోణంలో నేను చెబుతున్నానండి. ఇది భౌతికంగా కాదు. ఈ జాతకం అనుకూలించేది, ఆయనకి న్యాయ వ్యవస్థలో కూడా కొద్దిగా అనుకూలతగా ఈయనకి లభించేది అని నేను చెప్పాను. ఒక 10 days తర్వాత ఈయనకు ఉంటుంది అని నేను ఆ టైం ఇచ్చాను. అదే టైంకి అదే మరుసటి రోజున బెయిల్ వచ్చి ఆయన మళ్ళీ రిలీజ్ అయ్యారు లాస్ట్ టైం మొన్న. ఈ ప్రస్తుతం గాలి జనార్దన్ రెడ్డి గారిది దశ అంతా బాగానే ఉంది. గోచారం కొద్ది తేడాలో గోచారం అనుకూలంగా ఉన్నప్పటికీ గోచార రీత్యా కూడా బాగానే ఉంది. అయినప్పటికీ ఇప్పుడు కొద్దిగా జనార్దన్ రెడ్డి గారు మానసికంగా సఫలింగ్స్ రావడానికి కారణం వాస్తు బలమైంది అనేది నా నమ్మకం, నా విశ్లేషణ. వాస్తు కరెక్ట్ చేసుకుంటే జనార్దన్ రెడ్డి గారు చాలా ముందుకెళ్తారు. ఎందుకంటే ఉన్నతమైన వ్యక్తులు టెక్నికల్ ప్రాబ్లమ్స్ తోటి రక్షణ భావం వాళ్ళ యొక్క వినియోగంతోనూ టెక్నికల్ గాను రక్షణ వసతి ఈ కోణాల్లో వాస్తుని కొంత దుర్వినియోగం అవుతుంది. వాస్తు ఆచరిస్తారు మెయిన్ అంటే ఇప్పుడు సహజంగా చెప్తున్నాను, వాస్తు అంటే ఆగ్నేయంలో పొయ్యి, ఈశాన్యంలో సింహద్వారము, నైరుతిలో బెడ్రూమ్ ఉంది కదా, వాస్తు బేసిక్ మేమంతా కరెక్టే కదా అంటారు. ఈ 3 ఉన్న వాళ్ళందరూ బాగుపడుతున్నారా ఈ ప్రపంచంలో? ఈశాన్యంలో ద్వారం, ఆగ్నేయంలో పొయ్యి, నైరుతిలో బెడ్రూమ్ ఉండి అందరూ బాగుపడాలిగా, అందరూ బాగుపడలేదు కదా. మరి బాగుపడిన వాస్తు ఆ 3 కరెక్ట్ అయింది అనుకుంటే వాస్తు బాగుపడాలి కదా. ఇది రెండోది. ఇది కర్ణాటక రాష్ట్రంలోని రాజకీయ ప్రముఖులు యొక్క జాతకాలు వాస్తు ఈ విధంగా జరగబోతుంది. ఈ యొక్క జాతక గోచార ఫలాలను బట్టి భావస్వేచ్ఛ కోణంలో దీన్ని విశ్లేషించి వీక్షితులకి, మేధావులకి, జ్ఞానులకి తెలియజేస్తున్నాను. నమస్కారం. ఈ విధంగా ఈ రాజకీయ సమీకరణలు జరుగుతుండగా ఇక యడ్యూరప్ప గారిది ఉంది. యడ్యూరప్ప గారిది వెళ్ళేటప్పటికి యడ్యూరప్ప గారికి కూడా ప్రస్తుతం అనుకూలంగానే ఉంది. యడ్యూరప్ప గారికి కూడా ప్రస్తుతం మాత్రం అనుకూలంగా ఉంది. కానీ గోచారము అనుకూలంగా లేక యడ్యూరప్ప గారు కూస్తంత అనుకున్నది, ఆయన ఊహించింది, ప్లాన్ చేసింది దూరం అవుతూ ఉంటుంది. మార్చి తర్వాత గురువు వక్రం అయిన తర్వాత యడ్యూరప్ప గారికి రాజకీయ లబ్ధి, ఏదో ఒక పదవి ప్రపోజల్స్ రన్ అవటానికి యడ్యూరప్ప గారిది చూపిస్తుంది మార్చి తర్వాత, ఏప్రిల్ నుండి. ఈ లోపు గోచారం మంచి చేసేది లేదు. స్నేహంగా ఉండి స్నేహంలో కూడా ఆయనకి సహకరించకుండా, మంచి ప్రపోజల్ చేయకుండా, ఆయన ఆలోచించిన విధంగా జరగదు ఇప్పుడు ప్రస్తుతం. ఆ విధంగా ఉంది యడ్యూరప్ప గారిది. యడ్యూరప్ప గారికి మంచి దశ బిగినైంది. మళ్ళీ మొన్నే రావాలా, లాస్ట్ ఇయర్ ఎండింగ్లో ఏదో ఒక పదవికి ప్రపోజల్ అయ్యి ఉండాలి. కానీ అది దాటింది యడ్యూరప్ప గారిది. ఇప్పుడు మార్చి తర్వాత, ఏప్రిల్ తర్వాత యడ్యూరప్ప గారిది ఉన్నత పదవి లభిస్తానికి, ఉన్నత పదవి అంటే ఇప్పుడు అయింది ఒక ముఖ్యమంత్రి చేసిన యడ్యూరప్ప గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి, లేకపోతే గవర్నర్ అవ్వాలి, లేకపోతే సెంట్రల్లో మంత్రి అవ్వాలి, ఇట్లా అవ్వాలా. అందువల్ల యడ్యూరప్ప గారు ఈ యొక్క మార్చి తర్వాత అంటే ఏప్రిల్ నుంచి ఈయన రాజకీయ పరమైన తీసుకునే నిర్ణయాలు, రాజకీయ వ్యూహము, రాజకీయ పరంగా ఆయన ప్రయాణించే మార్గము
పాజిటివ్ గాను ఆయనకు అనుకూలంగాను మిత్రులు కూడా సహాయం చేయటం, అన్నోన్ పర్సన్స్ కూడా అనుకోకుండా ప్రయత్నపూర్వకంగా పదవి పొందడానికి కూడా ఛాన్స్ ఉంది యడ్యూరప్ప గారికి ఈ యొక్క 2026 ఏప్రిల్ నుండి. ప్రస్తుతం కూడా బాగానే ఉంది. గోచారం కొంత ఆపటానికి ఈయన మన యడ్యూరప్ప గారికి ఇక్కడ తెలియజేస్తుంది యడ్యూరప్ప గారు ఇప్పుడు ఈ రేసులో ఇప్పుడు ప్రస్తుత కర్ణాటక రాష్ట్ర రాజకీయ సంక్షోభ సదరంగంలో యడ్యూరప్ప గారికి పాత్ర కూడా ఉంటుంది. కానీ డికే శివకుమార్ గారు యొక్క జాతకము, కుమారస్వామి గారి జాతకం బలం, కుమారస్వామి గారు గ్రహ సంచారంతో ముందుకెళ్తున్నారు, డికే శివకుమార్ గారు కూడా గ్రహ సంచారంతోనే ముందుకెళ్తున్నారు. ఈ విధంగా వెళ్తున్నారు. ఈ సిద్ధరామయ్య గారు గ్రహం అనుకూలత కొంత తక్కువ ఉండటమే ఈ యొక్క రాజకీయ సంక్షోభానికి ప్రథమ కారణం, అంతేగాని వేరే ఏం కాదు. ఈ సిద్ధరామయ్య గారు కూడా ఈ వాస్తు ఈ దైవబలాన్ని కానీ పొంది ఈ యొక్క సంక్షోభం నుంచి బయటపడటానికి కూడా ఛాన్స్ కనపడుతుంది. ఈ విధంగా ఈ రాజకీయ విశ్లేషణకు గాలి జనార్దన్ రెడ్డి గారిది కూడా ప్రస్తుత కాలం బాగానే ఉంది. గాలి జనార్దన్ రెడ్డి గారికి ప్రస్తుతము పదవి పరంగా కూడా రావడానికి ఉంది. మరి ఈ వాస్తు ఏ కోణంలో ఉందో ఈ ప్రస్తుతం ఉన్న ఆయన నిర్ణయాలు గాని ఇది గాని గాలి జనార్దన్ రెడ్డి గారికి ఈ రానున్న కాలంలో అనేకమైన వ్యాపార గతంలో ఆయన ఒక ఒరవడిగాను ఒక ఊపుతోటి ఉన్నతమైన నిర్ణయాలతోటి ఆర్థిక రాజకీయ శక్తిని ప్రయోగించినట్టుగా అలాంటి కాలం ఇప్పుడు దిగినైంది. ఇప్పుడు ఈ కాలంలో ఈ కేసులు ఈ కూడా న్యాయపరంగా కూడా ఈయనకు అనుకూలంగా గ్రహాలు అనుకూలంగా వచ్చేటట్టుగా కూడా అవకాశం ఉన్నది ఎక్కువగా ఇప్పుడు జనార్దన్ రెడ్డి గారు. రాజకీయంగాను న్యాయపరంగాను ఆర్థిక పరంగాను ప్రస్తుత కాలం బాగున్నది. కొన్ని రెమెడీస్ వాస్తు ఆచరించి వీటి నుంచి పూర్తి మేలు పొందడానికి జనార్దన్ రెడ్డి గారికి అవకాశం ఉన్నది. నమస్కారం.